ఇప్పటికి స్టూడెంట్స్కి నేను ఒకటి చెప్తాను సార్, ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలన్నా అంటారు ఈసీఆ సిఎస్ అంటే ఒకటే గేట్ సిలబస్ నువ్వు కంప్లీట్గా నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటున్నావు గేట్ సిలబస్ నువ్వు చూసుకో. నీ సబ్జెక్ట్స్ అని నువ్వు ఏం నేర్చుకోబోతున్నావు నెక్స్ట్ 4 years నువ్వు ఈ సబ్జెక్ట్స్తోనే బతకాలి. నీకు వన్స్ నువ్వు సెకండ్ ఇయర్లో బ్రేక్అవుట్ అయిపోయావు అనుకో, దిస్ ఇస్ నాట్ ఐ వాంటెడ్ డూ అని వేస్ట్ కదా సార్. సో సబ్జెక్ట్స్ అని నోట్ డౌన్ చేసుకో. ఈజ్ ఇట్ వాట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నాకు ఇష్టమా, హీట్ ట్రాన్స్ఫర్ నాకు ఇష్టమా, థర్మోడైనమిక్స్ నాకు ఇష్టమా, అట్లా ఫోకస్ చెక్ చేసుకుంటే నాకు మెకానికల్ అంటే ఇష్టం. అప్పుడు నాకు ఏర్పడింది నేను అప్పుడు ఉన్నప్పుడు నేను అందరికీ అది చెప్తా. ఈసీలో సర్క్యూట్స్ ఇవన్నీ నాకు ఇష్టమా, అప్పుడు ఒక్కొక్క టిక్ మార్క్ పెట్టుకుని రండి. ఏది ఎక్కువ ఇష్టం అయితే సబ్జెక్ట్స్ ఇష్టం అయితే డిపార్ట్మెంట్ ఇష్టం అయింది. నార్మల్గా ఎనీ స్టూడెంట్ సార్ నాకు ఈ డిపార్ట్మెంట్ అనేది ఇష్టం ఎలా చెప్తారు సార్? జస్ట్ బికాస్ ఆఫ్ ది లేమ్ ఆర్ అన్మెచ్యూర్డ్ ఐడియాస్ దే హ్యావ్ అబౌట్ ది డిపార్ట్మెంట్. ఈ స్ట్రీమ్ నాకు సిఎస్సి అంటే ఇష్టం అని ఎవడన్నా అంటే ఎందుకు ఇష్టం? జస్ట్ బికాస్ సమ్ ఐడియాకి ఇట్స్ ఆల్ కోడింగ్, ఐ కెన్ డూ దిస్ దాట్. ఒక ఐడియా అది రియాలిటీ కాదు, ఒక భ్రమ అది.